హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పప్పు చేసుకున్నాను. అందుకోసం పప్పు కుక్కర్లో 2 టీ గ్లాసెస్ కందిపప్పు వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కారం నా 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 పచ్చిమిర్చి అంత స్పైసీ లేవు కాబట్టి కొంచెం వేసుకోవాలి. తర్వాత పసుపు, పిరికెడు గోంగూర, కొద్దిగా కరివేపాకు, తర్వాత కొత్తిమీర. ఇప్పుడు దాంట్లో మసాలా స్టఫ్ తయారు చేసుకున్నాం. అందుకు వెల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, తర్వాత మెంతులు అన్నీ వేయించుకోవాలి, ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అది గ్రైండ్ అవ్వడానికి ఉప్పు వేసుకుంటాము. మిక్సీ పట్టేసేయాలి. అంత అంత మెత్తగా అవుతూ అంత బరకగా అవుతూ మీడియం సైజులో మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ అందులో వేసుకోవాలి. వేసుకున్న పౌడర్ని వేసుకున్న తర్వాత ఒక చెంబు నిండా వాటర్ పోసుకోవాలి. అప్పుడు ఆయిల్ మొత్తం పప్పు పొంగకుండా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పప్పు విజిల్ పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసి 4 లేదా 5 విజిల్స్ రానివ్వండి. మా పప్పు కొంచెం షాప్ పప్పు కాదు, పొలంది పప్పు కాబట్టి షాప్లో పప్పు కాదు అయితే 2-3 విజిల్స్ పెట్టండి. ఇలా కొనుక్కున్నది అయితే 5 లేదా 6 విజిల్స్ పెట్టండి. ఇప్పుడు దాంట్లో మొత్తం హెయిర్ మొత్తం తీసేయాలి. ఇప్పుడుగా చూడండి, పప్పు ఉడికిపోయింది. ఉడికింది కదా, కొంచెం ఆవిరిపోయినాక కొద్దిగా సాల్ట్, ఇంతకుముందు వేసాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి సాల్ట్ తక్కువనే ఉంటుంది, అందుకే 2 స్పూన్లు వేసాను. వేరే కర్రీస్ అయితే ఒకటే వేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఎంత వీలైతే అంత మెత్తగా, మీరు మెత్తగా తినాలనుకుంటే కొంచెం జ్యూసీగా తినాలనుకుంటే పెట్టేయాలా, లేదు పప్పుగా తినాలనుకుంటే మీ ఇష్టం, మీ అనుకూలంగా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటమని అని అన్న తర్వాత ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఉడుకున్న పప్పు దాంట్లో వేసుకోవాలి. అంతే అండి, వేడిగా గోంగూర పప్పు రెడీ సర్వింగ్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.